ఓకే ఫ్రెండ్స్, అప్పి ఆటోకి రన్నింగ్లో డీజిల్ ఎయిర్ పడితే తెలుసుకోవడం ఎలా, ఆ ఎయిర్ని కరెక్ట్గా తీయడం ఎలా. అప్పి ఆటో డీజిల్ ఎయిర్ పడితే మనం ఎలా తెలుసుకోవాలంటే, పోయేటప్పుడు ఏంటంటే రన్నింగ్లో డీజిల్ అయిపోయే ముందు ఆల్రెడీ ఉన్న డీజిల్ అనేది అయిపోయింది కాబట్టి అప్పుడు ఏంటంటే డీజిల్ పెట్రోల్లో డీజిల్ లేక కొద్దిగా అందులో గాలి అనేది చేరిద్ది అనమాట. అప్పుడు మనం కొట్టేసిన డీజిల్ కూడా అందులో మూవ్ అయింది కాబట్టి ఆ గాలి అండ్ మన డీజిల్ రెండు మిక్స్డ్ అయింది కాబట్టి అందులో ఏంటంటే కొద్దిగా ఎయిర్ అనేది క్రియేట్ అయింది అనమాట. డీజిల్ అనేది కరెక్ట్గా మన పంపు దగ్గర పంపేదో దాన్ని ఎయిర్ పట్టిందని చెప్పేసి అంటారు అన్నమాట. అప్పుడు మనకి ఏమైతే రన్నింగ్లో పోతుంటే వెనక్కి ముందుకి ఇలా లాగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ డీజిల్ కొద్దిగా ఎయిర్ పట్టినా కానీ ఎయిర్ అనేది అందులో ఉండి మనకు పికప్ అనేది కొద్దిగా లైట్గా తేడా వస్తుంటుంది అనమాట. కొద్దిగా లైట్గా వెనక్కి లాగేస్తుంటుంది. డీజిల్ ఎయిర్ పడితే మనం తీయడం ఎలా కరెక్ట్ పద్ధతిలో చూద్దాం. చాలామంది ఎయిర్ తీస్తారు, కాకుండా ఏంటంటే కొన్ని మిస్టేక్లు చేస్తారన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, ఇది అప్పి ఆటో. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఎయిర్ కరెక్ట్గా ఇప్పుడు దీన్ని ఎయిర్ పట్టింది బండికి. డీజిల్ పెట్రోల్ తీసేసినాం, మనం డీజిల్ పెట్రోల్ కొత్తేసినాం, ఎయిర్ పట్టింది. డీజిల్ పెట్రోల్ మార్చినప్పుడు కూడా మనకు ఎయిర్ అనేది పట్టింది అనమాట, ఎందుకంటే అందులో డీజిల్ అనేది ఉండదు కాబట్టి. ఇప్పుడు దీనికి నేను డీజిల్ ఎయిర్ తీసి చూపిస్తానండి. డీజిల్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, డీజిల్ ట్యాంక్ నుండి మెయిన్ పైపులోకి వచ్చి మెయిన్ పైపులో ఉండి ఈ యొక్క కిక్కర్కి వచ్చింది, కిక్కర్ నుండి ఈ పైకి వచ్చి బెండ్ పైపు నుండి డీజిల్ ట్యాంక్ ఈ యొక్క డీజిల్ ఫిల్టర్లోకి వెళ్ళి డీజిల్ ఫిల్టర్ నుండి పంపుకి వచ్చింది అనమాట. పంపు నుండి మెయిన్ నాజిల్కి వచ్చింది అనమాట. అయితే ఇందులో ఎయిర్ పట్టినప్పుడు ఎయిర్ అంటే చెప్పిన విధంగా మీకు ఎయిర్ అనేది మనం డీజిల్ ట్యాంక్లో అసలు 90% ఎయిర్ పట్టడానికి కారణం ఏంటంటే డీజిల్ ట్యాంకీలో డీజిల్ అనేది అయిపోయే ముందు మనం అలానే కొట్టించుకోకుండా అలానే వెళ్తే ఏమైందంటే డీజిల్ అయిపోయినాక ఏమైందంటే ఈ డీజిల్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఇందులో ఫిల్టర్లో ఉండే డీజిల్ ద్వారా ఈ బండి అనేది 2-3 కిలోమీటర్లు అనేది పోయింది అనమాట. అలా పోయినప్పుడు ఏం చేస్తుందంటే మళ్ళీ మనం కొట్టించినప్పుడు ఈ ఫిల్టర్ అనేది ఎంటీ అయింది కాబట్టి అప్పుడు డీజిల్ అనేది మనం ట్యాంక్లో పోసినా కానీ ఇందులోకి వచ్చి కొద్దిగా మూవ్ అవుతుంటుంది లేక స్టార్ట్ అవుతుంటుంది లేక కొద్దిగా పోయేటప్పుడు రన్నింగ్లో వెనకడికి వేసింది అనమాట. పికప్ అనేది తేడా వచ్చి ఇప్పుడు మనం కరెక్ట్ పొజిషన్లో దీనికి ఎయిర్ తీయడం ఎలా అనేది చూద్దాం. ఇందులో వచ్చేసి ఇప్పుడు డీజిల్ అనేది లేదనమాట. ఫస్ట్ చాలామందికి తెలియదు ఏంటంటే మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ అప్పి ఆటోకే ఉంటుంది అనమాట. ఏంటంటే కిక్కర్ అనేది ఎక్కడ ఉంటుందని తెలుసుకోవాలన్నమాట. డీజిల్ అయిపోయినప్పుడు మెయిన్ కిక్కర్ కొడితేనే బండి మనకు డీజిల్ అనేది మూవింగ్ అవుతుంది అనమాట పంపులోకి. ఆ కిక్కర్ వచ్చేసి చూడండి ఇక్కడ ఉంటుంది, ఇది కిక్కర్ గడ్డ. ఇది వచ్చేసి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఈ పిన్ చూసుకోవాలన్నమాట. ఈ పిన్ అనేది మెయిన్ కిక్కర్ కొట్టడం అంటారు. కిక్కర్ కొట్టడం అంటే ఏందో అని కొట్టరు చాలా మంది. కిక్కర్ కొట్టడం అంటే డీజిల్ ఎయిర్ పెట్టినప్పుడు మనం ఇది ఇలా కిందికి అంటాం, ఇలా వదిలిపెట్టాం, ఇలా కిందికి అంటాం, ఇలా వదిలిపెట్టాం. ఎలా అంటే ఏమైందంటే ఇందులో ఉండే డీజిల్ని పైకి సప్లై చేసింది అనమాట. అదే ఈ కిక్కర్ పని, ఈ స్పీడ్ పంప్ పని. అదే మనం డీజిల్ స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇది కొట్టాల్సిన అవసరం లేదన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్ అనేది లేకుంటే ఏమైందంటే ఇది లోపల ఇంజన్ అనేది చూసుకుంటుంది. కిక్కర్ అదే కొట్టుకుంటుంది అనమాట. ఇంజన్ లోపల పుల్ అనేది కొట్టిద్ది కాబట్టి ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు డీజిల్ అనేది సప్లై అయింది ఇక్కడ నుండి ఇక్కడికి. ఇదే మనం కొట్టేది ఏంటంటే డీజిల్ ఎయిర్ పెట్టినప్పుడు ఇంజన్ స్టార్ట్ కాదు కాబట్టి అప్పుడు మనం ఇది కొట్టి మనం స్టార్ట్ చేపిస్తాం అనమాట. అయితే డీజిల్ అయిపోయినప్పుడు మనం ఇక్కడ మెయిన్ బోల్డ్ చూడండి పైన నేను చూపిస్తాను. ఈ ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ బోల్ట్, ఈ 10 mm బోల్ట్ బీకి 10 ఇంచుతో డీజిల్ ఎయిర్ తీస్తారన్నమాట. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ చిన్న 10 mm బోల్ట్ అనేది మెకానికల్ తీయొచ్చు దాన్ని, కానీ మెకానికల్ మాత్రం తీసి ఎయిర్ అనేది తీయాలన్నమాట దాని ద్వారా. అంతేకాని మీరు ఆటో డ్రైవర్లో తెలిసి తెలియక ఈ బోల్ట్ అనేది లూజ్ చేద్దాం ఏదంటే దీనికి వచ్చే థ్రెడ్డింగ్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది కాబట్టి 2-3 దమ్ములు బీగితే ఏదంటే థ్రెడ్డింగ్ అనేది మనం ఎక్కించేటప్పుడు బోల్ట్ పీకి మన డీజిల్ వచ్చేటప్పుడు మనం బోల్ట్ పెట్టి టైట్ చేసేటప్పుడు ఓవర్ టైట్ చేసినా కానీ ఆ థ్రెడ్డింగ్ అనేది ఊగినే పోద్ది. అలాగే మంచిగా బోల్ట్ అనేది కరెక్ట్ పెట్టకపోయినా కానీ ఈ బోల్ట్ అనేది ఈ యొక్క అల్యూమినియం డీజిల్ ఫిల్టర్ అనేది దీని యొక్క స్టడ్ అనేది పోయిద్ది అనమాట, థ్రెడ్డింగ్ అనేది పోయిద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ తీయొద్దు ఆటోలు. మెయిన్ డీజిల్ కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఇక్కడ తీయాలన్నమాట. ఆటోవాళ్ళు కదా ఎవరైనా 90% డీజిల్ కరెక్ట్ తీసే పద్ధతి ఏంటంటే ఇదేనమాట. ఇప్పుడు చూడండి ఎక్కడ తీస్తాను నేను. ఇలా ఎప్పుడైనా కానీ 13 రింగ్ తీసుకొని ఈ బోల్ట్ అనేది లూజ్ చేసి మనం రమేష్ కొంతమంది ఇక్కడ అదే ఏదైతే కిక్కర్ ఉందో ఈ కిక్కర్ని మనం ఇలా కొడుతుంటే ఇలా కొట్టేటప్పుడు చూడండి అక్కడ డీజిల్ ఎలా వచ్చిందని ఇక్కడికి వచ్చింది. ఇంకో డీజిల్ వస్తుంది చూసారా, డీజిల్ వస్తుంది దగ్గరికి చూసారా డీజిల్ ఎలా వస్తుంది అనేది. ఇది ఇప్పుడు ఎయిర్ అనేది పోతుంది అనమాట అర్థం. ఇప్పుడు వచ్చేసి దీన్ని మళ్ళీ మనం 13 రింగ్తో ఏదైతే ఉంటుందో దాన్ని టైట్ వేసుకుంటే చాలు. మీరు ఏంటంటే మన ఆటోలు గట్టిగా కూడా దీంతో తెప్పద్దు, ఓన్లీ మామూలుగా ఇక్కడ పట్టుకొని పొజిషన్ అనేది రింగు టైట్ చేయడం అనమాట పీకి. ఇప్పుడు దీని పీకి మనం టైట్ చేసినాం. ఇది ప్లస్ ఎందుకని చెప్పేసి నేను అంటున్నాంటే ఇలా తీయటం మంచిదని చెప్పేసి ఎందుకంటే
ఇప్పుడు చూడండి డీజిల్ అక్కడ ట్యాంక్ నుండి ఇక్కడ మెయిన్ పైప్కి వచ్చి మెయిన్ పైప్ కెక్కడికి వచ్చి కెక్క నుండి ఈ బెండ్ పైప్కి వచ్చి బెండ్ పైప్ దగ్గర నుండి ఈ ట్యాంకీలో మన డీజిల్ పెట్రోల్ పోయి అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనమాట. రన్నింగ్ అయితే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన ఏదైతే ఎయిర్ తీసినాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలాంటి ఎయిర్ అనేది ఇందులో లేదనమాట. డైరెక్ట్ డీజిల్ ఉంది కాబట్టి మళ్ళీ మనం బండి వేసినా కూడా మొత్తం బండి చేసి స్టార్ట్ చేసి మొత్తం చేసినా కూడా ఎటు పోయినా కానీ ఎయిర్ అనేది కొద్దిగా కూడా లేదు కాబట్టి ఇందులో మనకు ఫిల్టర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ బండి అనేది ఎక్కడ కూడా సమస్య పెట్టకుండా పోయింది అనమాట. మెయిన్ తీయాల్సింది ఎయిర్ అనేది ఇప్పుడు నేను తీసిన పద్ధతిలో తీస్తే బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఒకసారి మనం ఎయిర్ చూసాం కదా, స్టార్ట్ చేసి చూపిస్తాం చూడండి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అనమాట. అయిద్దా కాదనేది కూడా చూద్దరు కానీ స్టార్ట్ చేయబాయ్. ఇప్పుడు మనోడు స్టార్ట్ చేస్తున్నాం బండి చూడండి కూడా సెల్ఫ్ చూసారా సెల్ఫ్ ఎలా అయింది అనేది. ఆపి చూసారా ఎలా స్టార్ట్ అయిందని బండి. ఇప్పుడు మనం డీజిల్ తీసింది ఏంటంటే కరెక్ట్ పద్ధతి అనమాట. మీరు కూడా ఎప్పుడైనా కానీ మీ అప్పి ఆటోకి డీజిల్ అనేది అయిపోయి ఎయిర్ పడితే మాత్రం ఎలా తీయండి, బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ఎలా తీయడం వల్ల, ఎయిర్ అనేది పోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే. ఇదేంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు చాలామంది కూడా అన్న అప్పి ఆటో మాది డీజిల్ అయిపోయి ఆగిపోయింది ఎయిర్ అలా తీయాలని చెప్పి అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే మన కస్టమర్లు కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం ఇది మీకు తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఏంటంటే మన కస్టమర్లు బయటకు డీజిల్ అనేది అయిపోయి ఎయిర్ పడితే ఈ వీడియోని షేర్ చేస్తారనమాట. బాగుంటుంది. మీరు కూడా మీ కస్టమర్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ మనకి ఎవరికైనా డీజిల్ అయిపోయి ఇలానే ఎయిర్ పడితే మీరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.